నేను బాధలో ఉంటే ఏమైంది అని నన్ను అడిగేవాళ్ళే, కానీ నా బాధను విన్న తర్వాత ఏం కాదులే అని నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ జనాలకి దగ్గరోళ్ళు పోయినా రాని ఏడుపు పక్కనోళ్ళు బాగుపడ్డారు అని తెలియగానే వచ్చేస్తుంది. వాళ్ళు బాగుపడినా రాని సంతోషం పక్కనోడు బాధలో ఉన్నప్పుడు వస్తుంది. అందుకే నా బాధలను అందరితో పంచుకోవడం ఆపేసి చాలా రోజులవుతోంది. ఊపిరితో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఏదో ఒక బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, మరికొందరు చిరునవ్వుతో చూపిస్తారు. కానీ నేను ఇదిగో ఇలా నా ఒంటరితనంతో, నా మౌనంతో చూపిస్తున్నా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నిటినీ వదిలేసి ఎటైనా వెళ్ళిపోదామని, కానీ నన్ను నమ్ముకునే వాళ్ళు గుర్తొచ్చి ఆగిపోతున్నా. ఇంతవరకు అందరితో కలిసి నడిచాం, ఇప్పటి నుంచి ఒంటరితనానికి అలవాటు పడాలి. ఒంటరిగా ఉన్నా ఓడిపోను. అనుకున్న ఆలోచనలు అందుకోవడానికి పోరాడుతూనే ఉంటాను. ఈ ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే, సమస్యలను ఎదిరించడానికి నాలా ఇలా ఒంటరిగా నిలబడిన వ్యక్తే.